అవతార్ మెహర్ బాబాకి జై. పోయిన వారం మనం చదువుకున్నప్పుడు ఆది కిరణ్ గారు ఒక ప్రశ్నకి ఇచ్చిన జవాబు చెప్పుకున్నాము. అదేంటంటే, నాలో ఉన్న వీక్నెస్ అన్నీ కూడా ఏం చెయ్యాలి, నేను నా వీక్నెస్ తోటి బాబాని ఎంత నమ్మినా, బాబాకి ఎంత కొంగుని బాబా కొంగుని ఎంతగా పట్టుకొని ఉన్నా కూడా నా వీక్నెస్ నాకున్నాయి, ఏం చెయ్యాలి అని అడిగితే దానికి జవాబు చెప్పింది విన్నాము పోయిన వారము. అది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మాట్లాడుకుందాం. మనమేమి పెద్ద సెయింట్ లాగా పుట్టలేదు. బాబాకి మన వీక్నెస్లు అన్నీ తెలుసు. ఆ వీక్నెస్లు మనకు ఉన్నాయి, కానీ ఆ వీక్నెస్లు మనకి బలహీనం అవ్వకూడదు. దేనికి? ఒక గట్టి డెసిషన్ తీసుకోవడానికి, బాబా ఎడల మారకుండా ఉండడానికి, హృదయపూర్తిగా న్యాయంగా నిజాయితీగా తీసుకున్నట్లయితే అప్పటికప్పుడు మిస్టేక్స్ ఓకే, ఆల్ రైట్. బాబాని కనుక మనం ఒబే చేయగలిగి లవ్ చేయాలనే ఉద్దేశం ఉంటే, మన మనస్సే మనకి చెప్తుంది మనం ఏం చేయాలి, ఎలా బాబాని శాంతనపరచాలి, ఎలా బాబాని ప్లీజ్ చేసుకోవాలి అనేది మన హృదయమే మనకు చెప్తుంది. బాబా అన్ని విధాలుగా కూడా మన వీక్నెస్లన్నీ కూడా చూస్తారు, తెలుసు బాబాకి. బాబాని ప్లీజ్ చేయడం అంటే బాబాని ప్రసన్నం చేయడం అంటే ఆయన్ని ఒబే చేయడమే, ఆయనకి విధేయులై ఉండడమే. మన పసిపిల్లవాడిలాగా మిస్టేక్స్ మనకి తెలియకుండా నిజాయితీగా చేస్తే ఓకే. మనం బాబాని డిస్ప్లీజ్ చేస్తే, ఆయన్ని మనము ప్రసన్నం చేసుకునే బదులు అప్రసన్నం చేస్తే, మనము బాబాని ఎక్స్క్యూజ్ అడగాలి. అంటే బాబా క్షమించు, నా తరపున ఇలా అయింది అని. తర్వాత మనని మనం సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి, అంతే. దాన్ని పదే తలుచుకుంటూ, జరిగిన మిస్టేక్స్ని అదే విధంగా తలుచుకుంటూ మన వల్ల అయ్యో అయింది అని అనుకునే బదులు, మన ఎనర్జీ అంతా కూడా, మన శక్తిని అంతా కూడా ఏదైతే మన మిస్టేక్స్ చేశామో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫ్యూచర్లో మనం చూసుకోవాలి. అదే బాబా మనని కోరేది. ఒకసారి మనము తప్పు చేశాక దాని గురించి బాధపడవచ్చు, కానీ అదే తప్పు చేస్తూ మళ్ళీ బాధపడడంలో అర్థం లేదు. అది ఒక అలవాటు కింద మనకి మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనము మన మనసుని సర్ది చెప్పుకొని అదే మిస్టేక్ పదే చేయకుండా ఉండాలి, అంతే. అది ఒక తప్పు కింద తీసుకుంటే వెరీ సింపుల్. అది ఎలా మనని మనము సరిదిద్దుకోవాలి, మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటట్లయితే అది ఒక సింపుల్ మిస్టేకే. ఒకవేళ మనం చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. ఏంటి? సరిదిద్దుకోవడం. ఒక మనిషి అనుకోవచ్చు, నేను చాలా వీక్, నాకు అది కుదరడం లేదు చేయడానికని. కానీ నేనేమంటానంటే, ఆది కిరణ్ గారు ఏమంటున్నారంటే, మనమేమి వీక్ కాదు, మనము చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. ఎన్నో కేసులు మేము చూసాము మనుషుల దగ్గర. వాళ్ళు హ్యాబిట్ చేసుకున్నారు గత 20 సంవత్సరాలుగా, 30-40 సంవత్సరాలుగా. ఏమిటి హ్యాబిట్ చేసుకున్నారు? రాత్రికి రాత్రి అలవాటు మార్చుకోవడం చాలా తక్కువ సమయంలో. వాళ్ళు ఎలా చేయగలిగారు అది? అంటే ఒక మనిషి ఒక రోజులో మారచ్చు, ఒక మనిషి 10 రోజుల్లో మారచ్చు, ఒక మనిషి 10 నెలల్లో మారచ్చు. అదంతా కూడా మన సిన్సియారిటీ, మనం చేసే పని సిన్సియర్గా ఉండి
నిజాయితీగా ఉంటే అదే జరుగుతుంది. అదే మనము తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అవుతుంది. ఎప్పుడు మన నిజాయితీగా మనం ఉండాలి. తర్వాత సిన్సియర్గా మనం చేసే పనిలో చాలా నిబద్ధత ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ వారం ఇక్కడితో ఆపుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం.